హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్గా కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో రవ పాయసాన్ని కమ్మగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. అటుకులతో చేసే ఈ ప్రసాదాన్ని కృష్ణాష్టమి రోజే కాదండి, ఏ పండగకైనా ప్రసాదంగా దేవునికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అంతేకాదు, మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా జస్ట్ చిటికలో చేసుకునే స్వీట్ రెసిపీ అనమాట. చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. సో ఆలస్యం చేయకుండా ఈ అటుకుల రవ పాయసాన్ని ఎలా చేసుకోవాలో క్విక్గా చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. అందులోకి అరకప్పు దాకా దొడ్డు అటుకులు వేసుకుని దోరగా లో ఫ్లేమ్లో 5 minutes పాటు రోస్ట్ చేసుకోండి. ఇలా క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన ఈ అటుకుల్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని రవ్వగా కోర్స్గా పల్స్ మోడ్లో బ్లెండ్ చేసుకోవాలి. సో ఇలా అటుకుల రవ్వని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులోకి 1 కప్పు దాకా నీళ్లు, 1.5 కప్పు దాకా పాలు వేసి మరిగించండి. అంటే మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల దాకా వాటర్ ప్లస్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఈ పాలనేవి మీగడ కట్టకుండా మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ పాలని పొంగొచ్చేంత వరకు మరిగించాలి. ఈ పాలు మరిగేలోపు వేరొక బర్నర్ మీద పాన్ పెట్టుకుని అందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఫస్ట్ 2-3 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు పలుకులు వేసి దోరగా ఫ్రై చేయండి. ఇవి లైట్గా వేగుతున్నప్పుడు ఇందులోనే ఇంకొక 2 టేబుల్ స్పూన్ల దాకా కిస్మిస్ కూడా వేసి మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు అదే నేతిలో మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న అటుకుల రవ్వని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఈ అటుకుల రవ్వ అనేది మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కంపల్సరీగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఈ పాయసానికి మంచి రుచి అనేది వస్తుంది. ఇలా రవ్వ అనేది మంచి గోల్డెన్ షేడ్లోకి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం పక్కన మరగపెడుతున్న పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా వేడి పాలని లో ఫ్లేమ్లో కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేస్తూ ఉంటే ఈ రవ్వ అనేది ఉండలు కట్టకుండా సాఫ్ట్ టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది. సో పాలన్నీ వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఒక 5 minutes పాటు ఉడికిస్తే ఇది లైట్గా చిక్కబడుతుందండి. ఇలా కొద్దిగా ఉడికి దగ్గరికి అయిన తర్వాత ఇందులోకి స్వీట్నెస్కి తగ్గట్టుగా 1/2 కప్పు లేదా 1/3 కప్పు దాకా పంచదారని వేసుకోవాలి. ఇక్కడ మీరు పంచదారకి బదులుగా బెల్లం కూడా వాడుకోవచ్చు. అయితే బెల్లాన్ని డైరెక్ట్గా వేయకుండా బెల్లాన్ని పాకం పట్టి ఇందులో యాడ్ చేసుకోవాలి, బెల్లం వాడే పని అయితే. సో పంచదార వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే మీరు కదుపుతూ ఉంటే ఒక 2 నిమిషాలకి పంచదార పూర్తిగా కరిగిపోతుంది. పంచదార కరిగిన తర్వాత ఈ పాయసానికి మంచి కలర్ ఫ్లేవర్ రావడం కోసం ఇందులోకి కుంకుమ పువ్వుని కానీ లేదంటే సాఫ్రాన్ ఫుడ్ కలర్ని కానీ కొద్దిగా చిటికడంతా యాడ్ చేసుకోండి. మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకున్న తర్వాత ఇందులోకి చివరిగా ఒక 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి, అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసుకుని మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆపేసేయండి. కన్సిస్టెన్సీ అనేది ఇలా కొద్దిగా పలుచగానే ఉండాలండి, ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కబడుతుందనమాట. ఇన్ కేస్ మీకు కొంచెం చిక్కగా అయింది అని అనిపిస్తే వేడి పాలని ఈ పాయసంలోకి యాడ్ చేసుకుని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతే, అటుకులతో కమ్మనైన రవ పాయసం రెడీ అయిపోయింది కదా. నేను చెప్పిన కొలతల్లో అండ్ ప్రాసెస్లో కనుక చేస్తే ఈ అటుకుల పాయసం పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇక లేట్ చేయడం ఎందుకు, మీరు కూడా ఇంట్లో ఇలా అటుకులతో పాయసాన్ని చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.